న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచికుల రాజేష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ కూచికుల దామోదర్ రెడ్డి సమక్షంలో నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పెద్దముద్దునూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేనేపల్లి రమణారావు మరియు వైస్ చైర్మన్గా జంగయ్య మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసి నూతన పాలకవర్గం కొలువు తీరింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న చైర్మన్లు, పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పెద్దన్న మన జిల్లా డిసిసి ప్రెసిడెంట్ వంశన్న గారికి, అదేవిధంగా ఇప్పుడే వెళ్ళిపోయిన కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక నచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ తమ్ముడు రమణారావు గారికి, అదేవిధంగా పెద్ద మనిషి కార్వంగా జంగయ్య గారికి, అదేవిధంగా లెవెంటి డైరెక్టర్లు నన్ను ఆశీర్వదించి నా పాటలో నన్ను గెలిపించిన డైరెక్టర్లకు, నన్ను గెలిపించిన ప్రజాప్రతినిధులకు, మిత్రులకు, నలుమూలల నుంచి వచ్చిన రైతు బంధువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు, మీరు అందరూ కష్టపడితే ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నా మీ ముందు. మీ అందరి ఆశీర్వాదాలతో, మా తండ్రి గారి ఆశీర్వాదాలతో, ఆ దేవుని ఆశీర్వాదాలతో, ముఖ్యమంత్రి మంత్రివర్యుల ఆశీర్వాదాలతో ఈరోజు నాకు టికెట్ వస్తే ఈరోజు మీ ముందు నేను నిలబడ్డా. కాబట్టి మీరందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొకటి, పదవుల గురించి మాట్లాడాలి. మన నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి మనకు వచ్చింది ఒకటే ఒక పదవి, మార్కెట్ చైర్మన్. ఇప్పుడే కసిరెడ్డి గారు చెప్పిండ్రు లైబ్రరీ చైర్మన్ వస్తే అక్కడ పోయిందని. కానీ ఎవరికి వచ్చినా మన జిల్లా వారికి వచ్చింది. కానీ చాలామంది కూడా అవకాశాలు ఇవ్వాలన్న కోరిక ఉంది. మీ అందరికీ తెలుసు, మా తండ్రి గారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్తావన చేస్తే 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనకు ఎమ్మెల్యే వచ్చింది. అంటే రాజకీయాల ఓపిక ఉండాలి, కొంచెం తట్టుకోవాలి. పదవులు ఇచ్చిన వాళ్ళే నాకు ముఖ్యం కాదు, నాతో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ప్రేమ కలిగిన వాళ్ళే, నా మనసులో ఉన్న వాళ్ళే. కాబట్టి నేను నడిచే ఈ రాజకీయ జీవితంలో ప్రతి ఒక్కరిని మర్చిపోకుండా ఏదో విధంగా ఆదుకుంటా, చూసుకుంటా అని మీ అందరికీ ఈ సభ ద్వారా మీ అందరికీ చెప్తున్నా.